టాలీవుడ్ దాటి పాన్ ఇండియాకు మార్కెట్ విస్తరించాలి అనేది మెగాస్టార్కి ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్. అందుకు తగ్గట్లే కమ్బ్యాక్ తర్వాత చాలా ప్రాజెక్ట్స్ను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశాడు చిరు. కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తోంది. ఈసారి మాత్రము బాబీ మూవీతో టార్గెట్ మిస్ కాకూడదు అని చిరు ఫిక్స్ అయ్యాడు. 35 ఏళ్ల క్రితమే ప్రతిబంధ్, ఆజ్కా గూండారాజ్, జెంటిల్మెన్ చిత్రాలతో బాలీవుడ్ మార్కెట్ ని షేక్ చేసి వచ్చాడు చిరు. ఆ తర్వాత తెలుగు సినిమా మార్కెట్స్ పైనే ఫోకస్ పెడుతూ వచ్చాడు. అయితే 2017లో ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అప్పుడే మొదలైన పాండియా మార్కెట్ పైన మరోసారి చిరు దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. అందుకే ఇమీడియట్ గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా సైరా నరసింహారెడ్డిని పట్టాలెక్కించాడు చిరు. ఈ ప్రాజెక్టు కోసం కోలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ రంగంలోకి దిగారు. కానీ సైరా టాలీవుడ్ లో వర్కౌట్ అయినట్లు పాన్ ఇండియాలో వర్క్ కాలేదు. ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆచార్య లాంటి పాన్ ఇండియా మెగా మల్టీ స్టారర్ చేస్తే అది వర్కౌట్ కాలేదు. దీంతో గ్యాప్ ఇచ్చి విశ్వంభర ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేశాడు చిరు. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ రీజన్ తో రిలీజ్ లేట్ అవుతోంది. అందుకే బాబీ ప్రాజెక్టుతో మెగాస్టార్ పాన్ ఇండియా మార్కెట్ పై గట్టిగానే ఫోకస్ పెట్టాడు.